జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు కూడా మనం అమ్మా నాన్న పిల్లల వ్యవహారాల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. అప్పుడప్పుడు ఏమవుతుందంటే పిల్లలను మార్చాలని పెద్దలు ప్రయత్నిస్తున్నారు. అప్పటికి వాళ్ళల్లో మార్పు రావడం లేదనే కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. అతిగా పిల్లలను తిట్టడం, తర్వాత దండించడం, అంతకంటే ఎన్నోసార్లు పిల్లల్ని ఇంటి నుంచి గెంటేస్తామని బెదిరించడం జరుగుతుంది. కొన్నిసార్లు అలా చేయడం కూడా చూస్తుంటాం. ఇలా చేస్తే పిల్లలు మారిపోతారనుకోవడం తప్పు. పిల్లలను మార్చడం తల్లిదండ్రులకు ఒక పెద్ద ఛాలెంజ్గా తయారైంది. లోకంలో ఇతరులను మార్చే ముందు నిన్ను మార్చుకుంటే మంచిది. తను దుష్టుడైతే ఇక ఇతరులను ఎలా తీర్చిదిద్దగలడు? ఎందరో తల్లిదండ్రులు పిల్లలను అలా తీర్చిదిద్దుతాం, ఇలా తీర్చిదిద్దుతాం అని అంటూ ఉంటారు. ఎవరు చూసినా తమ కొడుకు కంప్యూటర్ ఇంజనీర్ కావాలి, గొప్ప సైంటిస్ట్గా రాణించాలని, పెద్ద డాక్టర్ కావాలని, ఇలా ప్రతి ఒక్కరూ కలలు కంటూ తమ పిల్లలను టార్చర్ పెడుతున్నారు. ఇదే ఆ తల్లిదండ్రులను మీరేం చదివారని అడిగితే వాళ్ళు మెట్రిక్ కూడా పాస్ కాలేదంటారు. అలాగైతే ఇక పిల్లలు ఎలా తమ తల్లిదండ్రుల మాట వింటారు చెప్పండి? మీరే చదువు సంధ్య లేని వాళ్ళు ఇక మీ పిల్లలు విద్యావంతులు కావాలంటే ఎలా? అసలు చదువు ప్రథమ దశ కూడా దాటలేదంటారు. కానీ ఆడపిల్లలు మాత్రం కంప్యూటర్ ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను రాణించాలంటే ఇది ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? ముందు మనల్ని మార్చుకుందాం. పిల్లల్ని మార్చాలంటే తప్పుడు దారిలో నడుస్తుంటే వాళ్లను ఏ విధంగా మార్చాలనే ముందుగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అదంతా ప్రేమాభిమానాలతోనే సాధ్యం. మీరేమో వాళ్లను చీటికి మాటికి తిడుతూ ఉంటారు. పాస్ కాలేదనే నెపంతో, కన్నవాళ్లమనే అహంకారంతో, రాంగ్ బిలీవ్తో గనుక మీరుంటూ ఉంటే వాళ్లను దండించాలనుకుంటే సృష్టిలో ఆ వరం శాపమవుతుంది. ప్రేమ, పాసం, అభిమానాలతో మీరు జీవితంలో పిల్లలను పైకి తీసుకురావచ్చు. మమకారంతోనే పిల్లలు దారికొస్తారు. మీరు తిట్టి కొట్టి వాళ్లను చీకొట్టి ఏదైనా చేస్తే వాళ్ళు ఫిజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్లలో కసి పెరిగిపోతుంది. మా కన్నవాళ్ళు చెప్పే విధంగా చస్తే నేను చేయను, నేను అనుకున్నదే చేస్తాను అని మొండిగా ప్రవర్తిస్తారు. ఏ విషయంలోనైనా సరే అమ్మా నాన్న చెప్పే విధంగా విని పద్ధతి మార్చుకుంటే వాళ్ళు ఎప్పుడూ మన గుప్పెట్లో ఉంటారు. పిల్లల మధ్య రియాక్షన్ బయట పెట్టకూడదు. ప్రతిదీ మీరు వాళ్ళకి నేర్పించాలి. నేను ఇదివరకే మీకు చెప్పాను. అంటే నాతో ఉన్నవాళ్ళు దాదాపు 30-40 బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు ఉన్నారు. అలాగే సోదరిమణులు ఉన్నారు. వాళ్లతోనే నా వ్యవహారాలు, వ్యాపకాలన్నీ సాగిపోతుంటాయి. ప్రజాక్షేమం కోసం ఎందరెందరో ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో మనసుని, తనువుని అదుపులో ఉంచుకుని పరుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న వాళ్ళు బోలెడు మంది ఇక్కడున్నారు. వాళ్ల చేత పని చేయిస్తాం. కానీ ఏనాడు వాళ్లను పల్లెత్తు మాట అనం, కోపము ప్రదర్శించం. ఎందుకంటే నాకు కోపమే రాదు. అందువల్ల అలా అనాల్సిన అవసరమూ లేదు. అలాగే మన మనసులో ఏముంది? ఇలా పిల్లలను కోప్పడకుండా, గొంతు చించుకోకుండా వాళ్ల చేత పని చేయించుకోవడం అనేది మా స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రం కాదు, ప్రజా శ్రేయస్సు నిమిత్తమే ఇదంతా. ఏ పని చేస్తున్నా, పని చేసి చూపిస్తున్నా మనస్ఫూర్తిగా వాళ్లను పరిపూర్ణ శ్రద్ధతో, నమ్మకంతో చూసుకోవడం చాలా అవసరం.
అలాగే ఈ మనసులో అలాంటి ఆలోచనలు మెదులుతూ ఉండాలి. ఒక పని అప్పగిస్తున్నప్పుడు అది కరెక్ట్‌గా విజయవంతం కావచ్చు, కాకుండాను పోవచ్చు. 2 ఫలితాలను భరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆ 2 ఫలితాలను మనం మనస్ఫూర్తిగా అంగీకరించడానికి తయారుగా ఉండాలి. పిల్లల దగ్గర ఈ చిన్న చెడ్డ అలవాటుంది. అంటే ఏదైనా ఒక శుభకార్యం తలపెట్టినప్పుడు సంతోషిస్తారు. లేదంటే ద్వేషించడం మొదలుపెడతారు. 10 మంచి పనుల తర్వాత ఒక చెడ్డ పని చేస్తే వెంటనే తల్లిదండ్రులను పాతాళానికి తొక్కేస్తారు. ఇలా చేయడం మానేయాలి. మేము అలా చేసిన వాళ్ళం కాదు. ఇటువంటి సిద్ధాంతం దాదాజీ గారు లక్ష్య సాధనకు ఉపయోగపడుతుంది అనేవారు. అంటే ఎవరి వల్ల ఒక పని చెడిపోతుందో వాళ్ళు బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా చెడిపోకుండా ఉంటుంది, చేయకుండా తిడతారు, చేసినా తిడతారు. మంచైనా జరగొచ్చు, లేదా చెడైనా జరగొచ్చు. ఇలాంటి వాటికి మీరు తయారుగా ఉండాలి. మనసులో తయారుగా ఉంటే ఎవరికైనా ఆ పని నమ్మకంతో అప్పగించొచ్చు. ఒకవేళ ఆ పని జరగకపోతే కూడా మనం దాన్ని గొప్పగానే చెప్పాలి. అప్పుడే వాళ్ళకి తప్పు చేశామన్న ఫీలింగు కొంచెం కూడా కలగదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్లకు ఒక ఆలోచన ఉంటుంది, నా వల్ల తప్పు జరిగింది, నా వల్ల చెడిపోయింది అని మనసులో అనిపిస్తుంది. ఇది మనకు మంచిది కాదు అని వాళ్లే అర్థం చేసుకుంటారు. ఇది తల్లికొక బాధ్యత లాంటిది. అందువల్ల వాళ్ళు బాధ్యతను విస్మరించకూడదు. ఒక భారత ప్రధానమంత్రి కంటే మన కన్నవాళ్ళకి ఎక్కువ విలువివ్వాలి, ఒక బిడ్డను పెంచి పెద్ద చేయడం కోసం. కానీ ఈ రోజుల్లో వీళ్లకు మర్యాద ఇవ్వడం లేదు. ఏ విధంగా వాళ్ళు నడుచుకోవాలో వాళ్లకు అసలు తెలియడం లేదు. ఇప్పుడు మనం వచ్చి ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, వాళ్లతో పని చేయించుకునేటప్పుడు కానీ, లేదా ఏదైనా వ్యవహారాల డీల్ కుదిరినప్పుడు కానీ మన దృష్టి సారించేది మన ముందున్న వాళ్ళ అహంకారం మీదే. మనం వాళ్లతో మాట్లాడే మాట, మన ముందు కూర్చున్నారు చూసారా, వాళ్ళ అహంకారంలో ఒక చిన్న స్క్రాచ్ కూడా పడేలా మనం నడుచుకోకూడదు. ఆ విధంగా ఎవరితోనూ పెట్టుకోకూడదు. వాళ్ళ అహంకారం మనకు అక్కర్లేదు. అలాగే ఒక స్క్రాచ్ కూడా పడకుండా చూసుకోవాలి. వాళ్లను అంత గొప్పగా మనం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అహంకారం వాళ్ళకి ఆత్మ అజ్ఞాన దశలో ఉంది. ఇప్పుడు వాళ్ళ అహంకారాన్ని మనం అవమానిస్తే అది ఆత్మ వంచనైపోతుంది. యాక్చువల్గా అది రియల్ ఆత్మ, రిలేటివ్గా ఒక అహంకార స్వరూపం. ఆ అహంకార స్వరూపానికి సర్వదుఖాలు చుట్టుకుంటాయి, చెడుగా అనిపిస్తుంది. అన్నీ దీనికోసం అనుకుంటారు. అప్పుడు ఈ చోట పూర్తిగా అవగాహనతో మనం నడుచుకోవాలి. సపోజ్ ఎవరికైనా మన వల్ల ఏదైనా కష్టం ఏర్పడితే ఆ కారణంగా వాళ్లలో ఒక ఫీలింగ్ ఏర్పడడం, అలాంటి భావన అందరికీ కలుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మన అహంకారాన్ని వదిలించుకోలేకపోతున్నాం. అక్కడ వాళ్ళు అహంకారానికి విలువ ఇస్తారు. అందువల్ల అహంకార భావాలు ఢీకొంటాయి. మన అహంకారం తగువుకి దారితీస్తుంది. మన ముందు ఎవరైనా అహంకారం ప్రదర్శిస్తే వెంటనే మనం అహంకారాన్ని జీరోకి తీసుకురావాలి. పూర్తిగా అది విత్డ్రా అవుతుంది. వేరే దారి లేదు. ఆ విధంగా మనం చేసేయాలి. మాట్లాడేటప్పుడు మనిషికి కొన్ని తప్పులు దొర్లుతాయి. అందరి ముందు చెప్పేస్తాం. అంచేత ఏ ఒత్తిడికి లోనవ్వకూడదు, అవమానంగానూ భావించకూడదు. మనకు మర్యాద, అమర్యాదలు అనేవి వినయ విధేయతల వల్ల మనకు కలుగుతాయి. మన వల్ల ఇతరులకు రవ్వంత బాధ కూడా అస్సలు ఎవరికీ కలగకూడదు. చీలికలు రాకూడదు. చిన్నపాటి స్క్రాచ్ కూడా కలగకూడదు. మన ఉద్దేశంలో అదే అతి గొప్పది. మన పిల్లలది ఎప్పుడూ ఈ కంప్లైంటే. ఒకటి తెలుసుకోవాలి, వస్తువులకు విలువ లేదు, ప్రాణానికే విలువుంది. డబ్బు అనేది ఇవాళుంటుంది, రేపు పోతుంది. కానీ ఒకరి మనసులోకి ఒక ఫీలింగ్ లోతుగా పాతుకుపోతే ప్రాణాలు పోయేదాకా నిజంగా అది వాళ్ళు మరిచిపోలేరు. అందువల్ల మనం పూర్తిగా ఉపయోగపడేలా ఉండాలి. ఇంకొకరితో వ్యవహరించే టైంలో తమ పిల్లలతోటి వాళ్ళు ఏం చేస్తారంటే, నేను మీ నాన్నని అని అహంకారం, హిట్లరిజం తమ పిల్లల ముందు ప్రదర్శిస్తారు. ఇది నిజంగా వదులుకోవాలి. పిల్లలను మనం గ్లాసులా జాగ్రత్తగా చూసుకోవాలి. సపోజ్ ఇది ప్యాక్ చేసి మనం
అది అందిస్తాం కదా, దాన్ని పంపించేటప్పుడు ఏమని లేబుల్ రాస్తారు? గ్లాస్ విత్ కేర్ఫుల్. అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇదే విధంగా మనము పిల్లలతోటి ఎప్పుడూ వాళ్ళతో వ్యవహారాలు డీల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. గ్లాస్ విత్ కేర్ అనే విధంగా ఉండాలి. గ్లాస్ లాంటి వాళ్ళు ఈ కాలపు పిల్లలు గ్లాస్ లాగే ఉన్నారు. వాళ్ళు కొంచెం కూడా దెబ్బలకు ఓర్చుకోలేరు. వాళ్లను గ్లాసులా మీరు హ్యాండిల్ చేయండి. వాళ్ళకి కొంచెం కూడా బాధ కలిగించకూడదు. అలా చూసుకుంటే పిల్లలు హద్దుల్లో ఉంటారు. కానీ మన మనసులో అహంకారం ఉందిగా, ఆ అహంకారాన్ని తొలగించేయండి. ఇప్పుడు మాతో పాటు ఎందరో ఉన్నారు. మాతో కొందరు చనువుగాను ఉంటారు. రాత్రింబవళ్ళు మాకు సేవలు చేస్తున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎప్పుడు చెప్పేది ఇదే, మేము మీకు సేవ చేయలేదు, మేము మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోలేదు, కానీ మీరు మమ్మల్ని అనుక్షణము కంటిపాపలా చూసుకుంటున్నారు. ఇందువల్ల మాకు ఒంటరితనం లాంటిది అని అనిపించడం లేదు. కానీ మా మనసులో ఏ విధమైన భావన కలుగుతుంది అంటే, ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తే మమ్మల్ని మీతో కలుపుతోంది. ఆ శక్తే ప్రేమశక్తి. అది వదిలేసి ఎందుకు అహంకారంతో మనం డిస్కషన్ చేసి గొడవలు పడి కార్యకలాపాలు సాగించాలి? ఇది మాత్రం జరగదుగాక జరగదు. ప్రేమ అనేది ఉంటే మనిషి దేన్నైనా సాధించగలడు. కానీ గొడవల్లో మాత్రం అలా కుదరదు. కాబట్టి ప్రేమతో నడుచుకోండి. అలాగే ప్రయత్నాలు చేసేటప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే, పిల్లలు తప్పుడు దారిలో వెళతారు. వాళ్ళు చెడు సావాసాలు చేస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. పిల్లల గురించి కంప్లైంట్స్ చేస్తారు. మా పిల్లలకు చెడ్డ అలవాట్లు వచ్చాయి, డ్రింక్స్ తాగుతున్నారు, మరికొందరు డ్రగ్స్కి బానిసలయ్యారు, కొందరేమో గ్యాంగ్తో కలిసి చేయకూడని పనులు చేస్తున్నారు, చదువుకోవడం లేదు, అన్నీ వదిలేస్తారు. వాళ్లను ఒక మాట అంటే 3-4 రోజులు ఇళ్లకు రావడం మానేస్తారు. దానికి పెద్దలు బాధపడాల్సి వస్తోంది. ఈ కారణంగా ఆవేశానికి గురవుతున్నాం. అలాగే పిల్లల మీదున్న అటాచ్మెంట్తో దుఃఖానికి గురవుతున్నాం. పిల్లలను తప్పుడు అలవాట్ల నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు అని బాధపడతారు. వీళ్ళని ఎలా డీల్ చేయాలో కూడా మాకు తెలియడం లేదు. ఈ విధంగా వెస్టర్న్ వరల్డ్లో, అమెరికాలో, ఇండియాలో అన్ని ప్రదేశాల్లో ఇలాంటివి ఎన్నో కేసులు తగులుతుంటాయి. వాళ్ళకి మేము గైడ్ చేస్తుంటాం. ఒక తండ్రికి 2 పిల్లలు గ్యాంగ్ తయారు చేశారు. చదువు సంధ్యలన్నీ గాలికి వదిలేశారు. తల్లిదండ్రులు ఆ ఊసెత్తినప్పుడు తండ్రిని తల్లిని మాటలతో బెదిరించి ఇల్లు వదిలి పారిపోతున్నారు. ఆ రకంగా వాళ్ళు బయటికి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. వాళ్ళు ఊళ్ళన్నీ తిరిగి తిరిగి చెడిపోయి ఆ తర్వాత నెమ్మదిగా ఇల్లు చేరుకుంటారు. వాళ్ళెప్పుడూ క్రిమినల్ బ్రెయిన్తో ఉండడం వల్ల క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం జరుగుతుంది. అలాంటి గ్యాంగ్ని కన్న తల్లిదండ్రులు మా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు. వాళ్ళ మనసుకు ఒక మనశ్శాంతి కలిగించటానికి ఆత్మజ్ఞానం ప్రసాదించి వాళ్లను డైవర్ట్ చేస్తూ ఉంటాం. ఈ ఆత్మజ్ఞానం పొందిన తర్వాత వాళ్ళు పొందే ఆనందం, సుఖం, సంతోషం ఇవన్నీ వర్ణించడానికి వీలు కాదు. ఆ తర్వాత కోపం తగ్గిపోతుంది. అలాగే పిల్లలతో ఏ విధంగా వ్యవహరించాలని మనసులో ఒక ఆలోచన చేసి వాళ్ళని నట్టేటి నుంచి కాపాడతారు. అది వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మేము గైడ్ చేస్తాం. వాళ్ళకు ఒక ప్రాబ్లం వస్తే అమెరికా నుంచి ఫోన్ చేస్తారు. ఫోన్లోనే మేము బదులు చెప్తాం. మేము అలాగే దాన్ని వాళ్ళ ప్రిన్సిపల్స్గా ఫాలో చేయమని చెప్తాం. మేము ఏం చెప్తామో అదే వాళ్ళు పాటిస్తారు. ఈ విధంగా వాళ్ళు చేయడం వల్ల ఈ సంవత్సరం ఆ 2 కుర్రాళ్ళు పూర్తిగా చక్కగా మంచిగా మారిపోయారు. తమ కల్చర్కే మళ్ళీ అలవాటు పడిపోయారు. ఇటువంటి ఒక ఉన్నత కల్చర్లో ఉన్న తల్లిదండ్రులకి పిల్లలు ఇంత నీచంగా ప్రవర్తిస్తే వాళ్ళు ఎంతగా ఫీల్ అవుతారో ఆలోచించి చూడండి. రాత్రింబవళ్ళు ఎంతగా కష్టపడి ఉంటారు. కానీ చాలా ధైర్యంతో, సాహసంతో చెప్పినట్టుగా వాళ్ళు అలాగే చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు అందరి ముందు మైక్లో మాట్లాడారు. మేం ఒకే ఒక్క విషయంతో పిల్లలను కొట్టడం, తిట్టడం మానేశాం.
వాళ్ళు ఊరంతా చెడు తిరుగుళ్ళు తిరిగి రాత్రి 2ంటికి వచ్చినా సరే 4ంటికి వచ్చినా సరే ఒక్క మాట కూడా అనకూడదని మేము నిర్ణయించుకున్నాం. వాళ్లకు కావాల్సింది మేము చేసి పెట్టాం. చక్కగా చనువుగా ఉండి వాళ్లను ఆత్మస్వరూపాలుగా చూశాం. ఇంతవరకు వాళ్ళను మేము తిట్టామా, కోపగించుకున్నామా, కొట్టాం ఎన్నోసార్లు. దానికోసం మేం కూర్చుని రాత్రింబవళ్ళు పరిహారం చేశాం. పరిహారం అంటే మీ వల్ల మీ పిల్లలకు ఎంతవరకు దిగులు పుట్టించామో వాళ్ళ దేవుడైన పరమాత్మతో నిజమైన మనసుతో ప్రేమగా అభిమానంగా మీరు దిగులు పడుతూ క్షమాపణ అడిగితే చాలు. ఇది తప్పు, ఈ రకంగా నేను అసలు చేసి ఉండకూడదు, ఇకపై ఇలా జరగదని ఒక నిర్ణయంతో మీరు ఉంటే చాలు. ఈ విధంగా ఆఖరిదాకా ఉంటే మనసుకి హాయి ఆనందం లభిస్తుంది. మీ మనసులోకి నెగటివ్ థాట్స్ అనేవి రాకుండా ఆగిపోతాయి. నెగటివ్ థాట్స్ వస్తే మాత్రం మీరు వెంటనే దానికి పరిహారం చేయాలి. ఇదే విధంగా ఉంటే 6 మాసాల్లో పిల్లలు స్వయంగా మారిపోతారు. వాళ్ళు ఆధ్యాత్మికంలోకి ప్రవేశించడం జరుగుతుంది. మా టీనేజర్ క్యాంప్కి వాళ్ళు రావడం ప్రారంభించారు. వాళ్ళలో పూర్తిగా చేంజ్ వచ్చేసింది. మళ్ళీ చదువుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇంటికి రావడం మొదలయ్యింది. తిండి, నిద్ర అన్నీ రెగ్యులర్ అయ్యాయి. వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషించారు. వాళ్ళందరితోనూ ఇది కన్నవాళ్ల తప్పే అని అన్నారు. మనమే మన పిల్లల మీద అనవసరంగా కోపం చూపిస్తుంటాం. మన ఆశలన్నీ వాళ్ళ మీద పెంచుకుంటాం. అందువల్ల పిల్లలు టోటల్గా అవుట్ అయ్యి కంట్రోల్లోకి వచ్చేస్తారు. పిల్లలతో ఎలా నడుచుకోవాలని తెలుసుకుని దానికి తగ్గట్టు మనం ప్రయత్నించాలి. అప్పుడే పిల్లలకు అది మైండ్లో ఉంటుంది. లేదంటే విషమిస్తుంది. మీరు ప్రయత్నించి విజయం సాధించండి. నన్ను కలవడానికి ఒక సోదరు వచ్చేది. ఆమె భర్త చనిపోయారు. తనకు ఒక్క కొడుకు మాత్రమే ఉన్నాడు. తన హస్బెండ్ తనకంటూ ఏమీ మిగిలించలేదు. చాలా కష్టాలతో బతుకు సాగించింది. నా మనసులో మాత్రం ఒక్క కోరుకుంది. వాడు పెద్దవాడయ్యాక మంచితనంగా ఉండాలి, కల్చర్తో మెలగాలి. ఇంకో సోదరు కూడా అక్కడికొచ్చింది. ఆవిడ కూడా తన కొడుకు తనతో ఉండాలని కోరుకుంది. ఆవిడికి డబ్బు మీద ఆశగాని పట్టుగాని ఏమాత్రం లేవు. ఆవిడకున్నది ఒక్క ఆశ, తన కొడుకు పెద్దగా ప్రయోజకుడై సంస్కారవంతుడుగా ఆధ్యాత్మికంలో బతకాలని కోరుకుంది. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే గొప్పగా మహానుభావుడిగా పైకి రావాలి, మహాబ్రహ్మచారిగా ఉండాలి. అటువంటి భావన ఉండేది. ఆవిడ తన కొడుకు మనసులో కొలువైన పరమాత్మతో తను కోరుకున్నట్టు నడుచుకోవాలని ప్రార్థనలవి చేసింది. కానీ ఆ కుర్రాడు ఎప్పుడూ అమ్మాయిలతోనే తిరిగేవాడు. చదువు మానేశాడు. బాగా చెడు అలవాట్లకు అతను బానిసయ్యాడు. సర్వ వ్యసనాలు వాడికి అబ్బాయి. కానీ పాపం ఆ తల్లికి వేరే ఏ దారి తోచలేదు. ఇదే మనస్సుతో సూక్ష్మ ఉపాయాలు చేసేవారు. దాని పర్యవసానం ఒక స్టేజ్లో ఏమైందంటే వాళ్ళ అబ్బాయి అన్నీ వదిలేసి మా సత్సంగాలకు హాజరయ్యేవాడు, అది వినేవాడు. వాడిలో ఒక మంచి మార్పు వచ్చింది. చెడు సహవాసాలు వదిలేశాడు. ఆధ్యాత్మికంగా ఎదిగాడు. నిజంగానే తను బ్రహ్మచారి అయ్యాడు. మనసు, తనువు అన్నీ త్యాగం చేసి ప్రపంచ శాంతి కోసం తను జీవనం సాగించాడు. సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు సరైన దారిలో వెళ్లకుండా ఉన్నారు అనుకోండి. అదేవిధంగా మీరు చేసే పనుల్లో నిజాయితీ లేకపోతే వెంటనే మీరు జ్ఞానులను ఆశ్రయించండి. వాళ్ళ దగ్గర మంచి భవిష్యత్తు కోరండి. ఏది దొరకపోతే మీరు నా దగ్గరకు రండి. ఇక్కడికి వచ్చి మీరు గైడెన్స్ తీసుకోండి. పిల్లలతోటి చక్కగా డీల్ చేయండి. నన్ను కలుసుకుంటేనే మీకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఏర్పడుతుంది. నిజంగా మీరు సక్సెస్ సాధిస్తారు. ఎందుకంటే మా దగ్గర ఒక పవర్ ఉంది. అందువల్ల మాకున్న జ్ఞానం మీకు ఉపయోగపడుతుందని నేను చెబుతున్నాను. పిల్లలకు మా మీద శ్రద్ధ, నిజమైన భక్తి ఉండాలి. అలాగైతే గాని వాళ్ళు అన్ని విషయాలు అర్థం చేసుకోలేరు. ఇక్కడ మా బ్రహ్మచారి సోదరు ఒక ఆవిడ ఉండేది. పిల్లలందరినీ చక్కగా హ్యాండిల్ చేసేది. చాలా అందంగా కల్చర్ అలవాటు చేసింది. ఒక్కోసారి తను కూడా కష్టాల పాలయ్యేది. ఒకసారి ఏమైందంటే చిన్న పిల్లాడు ఒకడున్నాడు. వాడికి 6 ఏళ్ళు ఉంటాయి. చాలా క్యూట్గా ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడూ కంప్లైంట్ చేసేవారు. మా వాడు అందరినీ తెగ కొడుతున్నాడు, పెద్ద పెద్ద రాళ్ళు తీసి నెత్తి పగలు కొట్టేవాడు, దిగులు పడేవాడు కాదు, అందర్నీ నోటికి వచ్చినట్లు తిట్టేవాడు. పద్ధతైన కుటుంబంలో ఇలాంటి చెత్త పిల్లలు పుట్టడం మాకు సిగ్గుచేటు. మేము ఏమేమో చేసి చూసాం, కానీ మేం ఏ విధంగా సక్సెస్ కాలేదు అని నాతో చెప్పుకున్నారు.
అందువల్ల మా బ్రహ్మచారి సోదరుతో వాడికి మంచి పద్ధతులు అలవాటు చేయమని చెప్పాను. ఆవిడ కూడా చాలా ప్రయత్నించింది. అప్పటికీ కుర్రాడు దారికి రాలేదు. ముందు ఎవర్ని రాళ్లతో కొట్టకూడదు అని పిల్లాడికి నేర్పించింది. దానికి వాడు నేనెందుకు కొట్టకూడదు అని ఎదురు సమాధానం ఇచ్చాడు. నేను అందర్నీ అలాగే కొడతాను అని అన్నాడు. మిమ్మల్ని కూడా అలాగే కొడతాను అన్నాడు. వెంటనే ఆవిడ కూడా వాడేం చేస్తాడో చూద్దామని సరే కొట్టు అని చెప్పింది. రాయి పుచ్చుకుని ఎలా కొడతానో చూడండి అన్నాడు. వాడు పెద్ద రాయితో ఆమె బుర్ర పగలగొట్టాడు. ఒకే సెకండ్లో రక్తం కారింది. అప్పుడే వాడు నాలో ఏదో లోటు ఉందని అనుకున్నాడు. వెంటనే ఆ పిల్లాడిని తిట్టి బయటికొచ్చింది. వెంటనే ఆవిడ కొన్నాళ్ల తర్వాత నా దగ్గరకు వచ్చింది. నేను ఆవిడ్ని కలిశాను. ఆ కుర్రాడితో చాలా ప్రేమగా చెప్పాను, చూడు బాబు, ఇప్పుడు నువ్వు కొట్టావే, అదే విధంగా ఎవరైనా నిన్ను కొడితే వెంటనే నేను ఇష్టం వచ్చినట్లు తిడతాను, కొడతాను. ఒక కండలు తిరిగిన ఫైల్మాన్ వచ్చి నిన్ను కొడితే నువ్వేం చేస్తావు అన్నాను. అప్పుడు నాకు ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు. నువ్వు ఎవరిని కొడతావో వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు కదా, అది ఆలోచించి చూసావా అన్నాను. నీకు నిర్మా మీద అభిమానం ఉంది కదా. వెంటనే నాకు అభిమానం ఉంది, నాకు చాలా ఇష్టం అన్నాడు. అప్పుడు నేను చెబితే నువ్వు వింటావా అన్నాను. నువ్వు మేం చెప్పినట్టు వింటావా అన్నాను. ఎవరిని రాళ్లతో కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, అరవకూడదు, ఇవి అలవాటు చేసుకో అన్నాను. సరే నేను నిజంగా వింటాను అని వాడు నాతో అన్నాడు. ఎవరినీ నేను రాయితో కొట్టను, నేను తిట్టను అన్నాడు. మనసారా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆవిడ. అందువల్ల ప్రేమ అభిమానాలు మనకు నిజంగా ఉపకారం చేస్తాయి అన్నాను. పిల్లలతో ఒక నమ్మకం పెంచుకోండి, అలాగే ప్రేమతో వాళ్ళని జయించాలి. పిల్లలకు ఈ కన్నవాళ్ల మీద విశ్వాసం పోతే ఆ తర్వాత పిల్లలు ఎలా కన్నవాళ్ళని గుర్తు చేసుకుంటారు, నిజంగా ఆ విధంగా నడుచుకోరు. ఆ నమ్మకాన్ని రప్పించి ప్రేమతో జయించే శక్తి తల్లిదండ్రుల్లో ఖచ్చితంగా ఉండి తీరాలి. పిల్లలను తిట్టడం ముందు మీరు మానేయండి. మీరు 5 ఏళ్ల దాకే తిట్టడం కొట్టడం చేయొచ్చు. ఈ వయసులోనే ఎక్కడైనా కింద పడి బట్టలు పాడు చేసుకుంటే తిట్టొచ్చు. ఆ పైన మీరేం చేయడానికి లేదు. వాళ్ళు పెరిగి టీనేజ్కి వచ్చాక, అది కూడా వాళ్ళు 16 ఏళ్ల ప్రాయానికొస్తే ఒక సామెత చెప్తారు, భుజాల దాకా పెరిగితే వాడు ఫ్రెండ్ లాంటి వాడని. అందువల్ల వాళ్ళను ఒక ఫ్రెండ్లా మీరు ట్రీట్ చేయాలి. మీరు వాళ్ళ ఫ్రెండ్గా మారిపోవాలి. వాళ్ళతోటి ఫ్రెండ్స్ లాగే మీ ఎప్పుడూ స్నేహం చేయాలి. మన ఫ్రెండ్స్ని మనం ఎలా చూసుకుంటాం? వాళ్ళని ఏమైనా తిడతామా? వాళ్ళను కోపడతామా? లేదా వాళ్లను కొడతామా? ఏది చేయం కదా. ఎందుకంటే అలా చేస్తే ఫ్రెండ్షిప్ అనేది పాడైపోతుంది అనే విషయం మీకు తెలుసు కదా. మీ నుంచి తను వేరుపడతాడు. ఆ సిద్ధాంతాన్ని మీ పిల్లల నుంచి మాన్పించండి. 16 ఏళ్ల తర్వాత తల్లి కూతురికి ఫ్రెండ్లా ఉండడం మంచిది, ఫ్రెండ్ అవుతుంది. ఇదే విధంగా తండ్రి తన కొడుక్కి ఫ్రెండ్ అయిపోతాడు. ఫ్రెండ్షిప్ అనేది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మీరు తల్లిదండ్రులం అన్నది మరిచిపోవాలి. ఆ తర్వాత ఓపెన్గా ఉండండి. అప్పుడే పిల్లలకు ఒక ఫీలింగ్ కలుగుతుంది, మా నాన్న కాదు ఫ్రెండ్ అని. ఈ లెవెల్లోనే మనం వాళ్ళతో నడుచుకోవాలి. ఈ లెవెల్ పాటించడం తల్లిదండ్రుల బాధ్యత, ఖచ్చితంగా పిల్లల బాధ్యత కాదు. అది తెలుసుకోండి. మీరు ఓపెన్గా ఉండొచ్చు. అంటే ఇంకా చెప్పాలనుకుంటే, సపోజ్ వాళ్ళకి గర్ల్ ఫ్రెండో లేక బాయ్ ఫ్రెండో ఉంటే సెక్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే కూడా వాళ్ళు ఓపెన్ మైండ్తో తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ధైర్యంగా చెప్పొచ్చు, నేను ఇలా చేసేసాను, ఇక నేనేం చేయాలి అని ఒక ఫ్రెండ్లా చెప్పుకోవచ్చు. ఇలా తమ తల్లిదండ్రులతో పిల్లలు ఎన్నడూ మనసు విప్పి మాట్లాడగలరో ఆ రోజే మీరు మీ పిల్లల ఎదుగుదలని కళ్ళారా చూడగలరు. అప్పుడే మీరు వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోగలరు. జై సచ్చిదానంద.